మొదటికి చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్లపై తెలంగాణ బీజేపీ పోరుబాట పట్టింది. అయితే ఇంకా సిద్ధం కాలేదు, డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడో ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చలేదని అయితే పోరుబాటకైతే సిద్ధమయ్యారు. అధికారం లక్ష్యంగా బీజేపీ అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, అంటే ఇది వాళ్ళకి ఒక హస్త్రంగా మార్చుకొని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలని చూస్తాం. నిన్నటి మొన్నటి వరకు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద కాంగ్రెస్, రైతుల మీదే ఒక చాలా రోజుల నుంచి అయితే మనం చేస్తూ ఉన్న ధర్నాలను అయితే చూస్తాం. ఇప్పుడు కొత్తగా బీజేపీ డబుల్ బెడ్రూమ్ల మీద ఎందుకు ఇంకా ఇవ్వలేదు అంటే కొన్ని ప్రాంతాలు కూడా ఇంకా డబుల్ బెడ్రూమ్లు పూర్తి కాలేదన్న నెపంతో వీళ్ళు ఒక పోరుబాటుకైతే సిద్ధమయ్యారు. అయితే అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ నెల 20న సింగారంలో మహాధర్నాకైతే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, కొత్తగా ఎందుకు బీజేపీ లాంటి దానికి తెరతీసిందంటే కాంగ్రెస్ అటుపక్క ధర్నాలు చేస్తూ ఉంది, ఇటుపక్క చూస్తే బీఆర్ఎస్ రైతుల మీద ఇలాగ రేవంత్ రెడ్డి అన్నారని బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేస్తుంది. కొత్తగా బీజేపీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల మీద ఎందుకు వాళ్ళ అస్త్రాన్ని మార్చుకున్నట్లు ఉన్నారు? బీజేపీ 100 రోజుల ప్రణాళికలో భాగంగా అనేక అంశాల మీద, ప్రజా సమస్యలు, ప్రజా ఇబ్బందుల మీద, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన మీద ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 20వ తేదీన హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో బాటస్లో నిర్మాణం పూర్తయి పేదలకు పంపిణీ కాకుండా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించింది. దీనికి అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత తొలిసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కిషన్ రెడ్డి అక్కడ సందర్శించారు. అంటే కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నేతలు, పార్టీ నేతలు అందరూ బాటసింగారంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు సన్నద్ధమయ్యారు. అయితే మనం అనుకున్నట్టుగా ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీదే ధర్మలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టట్లేదు. ఈ రోజు కూడా రాష్ట్ర రైతు రుణమాఫీ మీద కార్యక్రమాలు, ధర్నాలు, నిరసన ప్రదర్శన జరుగుతూ ఉన్నాయి. ₹1,00,000 రుణమాఫీ చేశామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 4.5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అయినప్పటికీ ఇంతవరకు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా వాళ్ళకు ఏదైతే ధాన్యం తర్వాత వచ్చే మిగతా రైతు బంధు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కోసం, పెట్టుబడి కోసం అందిస్తున్నటువంటి సహాయం, రైతు బంధు తదితర డబ్బులన్నీ బ్యాంకులకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం తోటి వాళ్ళకు ఏ మాత్రం పని రాకుండా ఆ డబ్బులు, అంటే ఇటు ఆరు కాలం కష్టపడి సంపాదించిన డబ్బులు బ్యాంకులై, తర్వాత ఏదైతే రాష్ట్రం రైతుల కోసం సహాయం అందిస్తుందో ఎకరాకు 5,000, అది కూడా నా బ్యాంకు. కాబట్టి ప్రస్తుతం సాగు కొంత వేగవంతం అందుకునే నేపథ్యంలో పెట్టుబడి లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రైతు రుణమాఫీ వెంటనే చేయాలి అనే ఉద్దేశంతో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు జిల్లాల వారీగా విస్తృతంగా చేస్తా ఉన్నారు. మరోవైపున టిఫిన్ పే చర్చ కూడా కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు మిగతా ప్రాంతాల్లో ఆ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగా అంటే 100 రోజుల ప్రణాళికలో భాగంగానే బీజేపీ నాయకులు 20వ తేదీన బాటసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శిస్తారు. ఆ సందర్శించిన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇదే తరహాలో, అంటే 20 నుంచి మొదలుకొని 24 వరకు, 23వ తేదీ వరకు వేరువేరు ప్రాంతాల్లో, వేరువేరు జిల్లాల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏదైతే నిరుపయోగంగా నిర్మించి పూర్తి అయినప్పటికీ కూడా లబ్ధిదారులకు అందించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కానీ ఉన్నటువంటి వాటి కానీ వీటన్నిటి వీళ్ళు బీజేపీ బృందాలు జిల్లాల వారీగా పరిశీలించే అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత ఇదే సమయంలో డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వాటితో కూడా సమావేశం నిర్వహించి వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆవేదనలు బీజేపీ నాయకులు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా 24వ తేదీన జిల్లాల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద జిల్లాల వారీగా ఉధృతంగా ఆందోళన చేపట్టాలి. అంటే కలెక్టరేట్ల ముట్టడి కానీ, ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కానీ, మిగతా నిరసన ప్రదర్శన, రాస్తారోకోలు, ధర్నాలు ఇలా చేయాలని చెప్పేసి బీజేపీ ఇప్పటికే పిలిపించింది. 25వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర డబుల్ బెడ్రూమ్ లో, కేవలం డబుల్ బెడ్రూమ్ లో ఇళ్ల మీద మహాధర్నా నిర్వహించాలని పార్టీ ఇప్పటికీ ఖరారు చేసింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అంటే ఈ రోజు ఈ నెల 20వ తేదీన జరిగేటువంటి సందర్శనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అంటే ఎక్కడ బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కావాల్సినటువంటి చర్యలు ఇప్పటి నుంచి తీసుకుంటా ఉన్నారు. కొంతకాలంగా బీజేపీలో అనేకత ఉంది, నేతల మధ్య సఖ్యత లేదు, పార్టీ కార్యక్రమాలకు చాలా మంది దూరంగా ఉంటున్నారు అన్నటువంటి జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి
రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత తొలి సందర్శన, తొలి ప్రయోగము, తొలి ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. కాబట్టి ఈ కార్యక్రమంలో అంటే బాటసింగారం డబ్బులు పెట్టడం వీళ్ళ సందర్శన కార్యక్రమంలో ఎవరు గైర్హాజరు అవ్వకుండా తీసుకునేందుకు నేతలు రైట్ కృష్ణమూర్తి, చూసుకున్నట్లయితే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న ఒక హాట్ టాపిక్ ఏంటంటే రైతుల గురించి. రైతులకు 3 గంటల కరెంట్ అని ఇస్తే సరిపోతుంది, దాదాపు 8 గంటల వ్యాఖ్యలు ఏదైతే దానికి అపోజిట్ ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆలియస్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో, ఎలాంటి ధర్నాలు చేస్తుందో చూస్తా ఉన్నాము. అదేవిధంగా దాని కౌంటర్ గా మేము అలాగనలేదు అని సర్ది చెప్పుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఈ టాపిక్ ని వదిలేసి ఇప్పుడు బీజేపీ ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇష్యూని బయటికి తెస్తుంది అంటే, ప్రీవియస్ చూసుకున్నట్లయితే రైతుల ధర్నా అనేది కేంద్రంలో ఒక హాట్ టాపిక్ గా మారింది. రైతుల బిల్లును కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి వచ్చింది. అంటే రైతుల విషయంలో ఎందుకు బీజేపీ మాట్లాడలేకపోతుంది అంటే, రైతుల పక్షపాతియా లేదంటే రైతుల విషయంలో ఎందుకు మాట్లాడటానికి గొంతు మెదపట్లేదు బీజేపీ హైకమాండ్? రైట్, అది చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లపైనే వాళ్ళు పావులు కదుపు ఖచ్చితంగా ఎట్టకైనా కానీ ఈసారి అధికారంలోకి రావాలని అయితే చూస్తా ఉన్న బీజేపీ పరిస్థితి నెలకొంది. పేదల సొంతింటి కలపై నీళ్లు చల్లిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అయితే హాట్ టాపిక్ గా మారింది. అయితే రాష్ట్రంలో అనేక చోట్ల పూర్తి కాని డబుల్ బెడ్రూమ్లు బీఆర్ఎస్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని అయితే చూస్తోంది. ఇప్పుడు మన బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైన్లో ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఎందుకు ప్రజల పక్షాన ఉన్న బీజేపీ పార్టీ రైతుల మీద ఎందుకు మాట్లాడుతా అంటే, తెలంగాణ పార్టీలో కరెంట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రైతుల మీద అంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ధర్నాలు అయితే చేస్తా ఉంది, రైతుల వేదికల రైతులు కలుపుకొని చేస్తా ఉంది. ఇటు పక్క చూస్తే మేము అలాగా అనలేదు, మేము ఇలాగన్నామని సర్ది చెప్పుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న ప్రెసెంట్ హాట్ టాపిక్ ను వదిలేసి ఎక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇష్యూని తేవటానికి గల కారణాలేంటి అంటే, ప్రీవియస్ చూసుకున్నట్లయితే రైతుల విషయంలో కూడా కేంద్రం చేసిన ఒక పెద్ద ఇష్యూను మనం చూస్తా ఉన్నాం. రైతుల డిక్లరేషన్ లేదా రైతులకు ఇచ్చిన కొన్ని సవరణ చట్టాలను వెనక్కి తీసుకోవటం అంటే, రైతుల విషయంలో కేంద్రం ఎక్కడో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది, రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తుంది అనేది మనం చూస్తా ఉన్నాం. సో ఈ మాటలు ఎంతవరకు నిజం ఉంది? వాస్తవానికి డబుల్ బెడ్రూమ్ లో ఇలా అనేది ఒక అంశం మాత్రమే. మనం తాజాగా చూస్తే ఇక్కడ రైతుల సమస్య మీదనే ఈ రోజు బీజేపీ ఆందోళన కార్యక్రమం రైతు రుణమాఫీ విషయంలో. రైతు రుణమాఫీ కూడా రైతులకు సంబంధించిన ప్రధాన అంశం. వాస్తవానికి పవర్ కన్నా రైతులకు విద్యుత్ సరఫరా కన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ ఈ వారం 10 రోజులు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి కోసం డబ్బులు కావాలి. కాబట్టి రైతు రుణమాఫీ ప్రభుత్వం చేయకపోవడంతో వాళ్ళ డబ్బులన్నీ బ్యాంకర్లు ఫ్రీజ్ చేయడంతో, అంటే అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయడంతో వాళ్ళ పెట్టుబడికి కావాల్సినటువంటి డబ్బులు లేకుండా పోయినాయి. కనీసం విత్తనాలు కొనేందుకు కూడా కొంతమంది రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, రెచ్చట్ పడతా ఉన్నారు. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ అంశం ఈ రైతుల ఇబ్బందులను పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఆ బీజేపీ అంటే వెంటనే రుణమాఫీ చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలి, రైతులకు ఉన్నటువంటి కష్టాలను తొలగించాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ధర్నాలు చేస్తా ఉన్నది జిల్లాలలో. అదే విధంగా మరో అంశం మనం పరిశీలిస్తే, ఇక్కడ అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు గడిచిన అంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒక ప్రధాన ఎజెండాగా తీసుకున్నది. అనేక ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల జిల్లా పరిషత్ ఈ ఎన్నికలు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రధానంగా బీఆర్ఎస్ ముందుకెళ్ళింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికీ ఇంకా ఈ రోజు కూడా ఇంకా జిల్లా కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓల కార్యాలయాల్లో డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇళ్లకు సంబంధించిన